దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరి వచ్చిన వీళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వాక్యం కాంచి మనం చదివితే 5వ వాక్యములో, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. చాలు చాలు. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న పరిశుద్ధులకు, లేతే ఈ హెబ్రీ సంఘానికి ఈ మాటలు రాస్తూ దేవుని యొక్క సన్నిధిలో కొన్ని పర్యాయాలు మనకి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఏమొస్తాయట? అందరూ చెప్పాలి. కొన్ని పర్యాయాలు మనకి శ్రమలు వస్తాయి. దేవుని నమ్ముకున్నాం కదా, మనకు శ్రమలు రావు అని లేదు. ఏమొస్తాయట? శ్రమలు వస్తాయి. శ్రమ లేకుండా మనము దేవుని రాజ్యానికి కూడా వెళ్ళలేము. హల్లెలూయా. ఏమి లేకుండా శ్రమ లేకుండా ఎక్కడికి వెళ్ళాం? దేవుని రాజ్యానికి వెళ్ళాం. అందుకే లూకాసు వార్తలో చెప్పిన మాట ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాటం చెయ్యండి. దేంట్లో ప్రవేశించి? ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాటం అంటే, అక్కడ మీరు మరలా ఆ మాటను ఒకసారి లూకాసు వార్త తీస్తారా? పదమూడవ అధ్యాయం కదా, 13వ అధ్యాయం 24వ వాక్యం. లూకాసు వార్త 13:24 ఏముంది? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆగండి. ఇరుకు ద్వారమున ప్రవేశించి ఏం చేయండి అంటే, ప్రవేశించడానికి నువ్వేం చేయాలి? పోరాటం చేయాలి. ఏం చేయాలట? పోరాటం చేయాలి. మరి దేనితో పోరాటం? కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు మనం ఎంత భక్తిగా ఉన్నా దుష్టుడు ఏదో ఒక రీతిగా మనల్ని ఏం చేస్తాడంటే, ఏదొక నష్టాన్ని, ఏదొక సమస్యను, ఏదొక బలహీనతను మనకు తెచ్చిపెడుతూ ఉంటాడు. ఎందుకు పెట్టాలి, ఎందుకు కలగాలంటే, మనము ఆ ద్వారములోకి వెళ్ళడం వాడికి ఇష్టము లేదు. ఇరుకు ద్వారం ఇది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇది ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది. ఎలాగండి? అందుకే ప్రభువు చెప్పాడు, పోరాటం చేయండి. ఏం చేయండి అంటే, నువ్వు ఫైట్ చేయాలి. ప్రతిరోజును ఈ ఫైటింగు, ఈ యుద్ధం ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు చేయాలట. ఎందుకు ప్రతిరోజు చేయాలంటే, ఏదో ఒక రీతిగా అపవాది నిన్ను వెనక్కి నీ రక్షణను, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని వాడు డ్యామేజ్ చేయడమే వాడు వేసే వలలు, వాడు వేసే ఆయుధాలు.
అందుకే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనము ఈ రోజుతో మనం పరిశుద్ధులం అయిపోలే. ఈ రోజుతో మనం పరలోకానికి వెళ్ళిపోవడానికి సరిపోయే భక్తి సరిపోదు. ఈ రోజుతో మనము ఇక్కడ ఆ చాలు అనుకోవడానికి లేదు. ప్రతిరోజు కూడా ఈ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనము పోరాటం చేస్తూనే ఉండాలి. ఎక్కడో దిక్కున ఎక్కడో కాడ ఏదో విషయంలో అపవాది నిన్నేం చేస్తాడంటే సులువుగా నిన్ను పడగొడుతూ ఉంటాడు. సులువుగా పడగొడతాడు. కొన్నిసార్లు మాటల్లో పడగొడతాడు, కొన్నిసార్లు చూపుల్లో పడగొడతాడు, కొన్నిసార్లు ఆశగలిపి పడగొడతాడు. కొన్ని పర్యాయాలు ఎవరూ లేరు కాబట్టి మనం ఎలాగైనా ఇక్కడ ఉండినా పర్వాలేదు అన్నట్టుగా వాడు ఏం చేస్తాడంటే మనలను వాడు దారి తప్పించడమే వాడి టార్గెట్. ఏమండి, ఆదాము అవ్వలను దేవుడు ఎంతో పరిశుద్ధంగా ఆయన ఉండాలని వారిని తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. ఆమేన్. పాపులుగా చేయలేదండోయ్. మనుషులను ఎలా చేయలేదు? ఆయన పాపిగా చేయలేదు, పరిశుద్ధంగా చేశాడు. అందుకే తన స్వరూపంలో తన పోలికలో. చూసారా ఎంత అద్భుతంగా చేశాడు? తన పోలిక చొప్పున తన స్వరూపము చొప్పున తనలాగే ఉండాలని దేవుడు మొట్టమొదటి మనుషుల్ని తయారు చేశాడు. చంపేయాలనో, నాశనం చేయాలనో, బాధ పెట్టాలనో, వారితో ఆటలాడుకోవాలనో కాదు. వారిని తన ఉన్నతమైన మహిమైశ్వర్యంలో వారిని యోగ్యులుగా గనులుగా అక్కడ వారు పాలించాలని. స్తోత్రం. అలాంటి పరిశుద్ధులను అప్పటికే అపవాది హవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? దేవుడు ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ కూడా తినమని చెప్పిన మిమ్మలను ఈ ఒక్క చెట్టు ఫలము తినకూడదని ఎందుకు చెప్పాడో మీకు తెలుసా? ఇది నిజమా? మీరు తింటే ఆయనలాగే అయిపోతారు. ఎలాగైపోతారు? మీరు తింటే మీరు కూడా గొప్పవారుగా ఉంటారు, మీరు కూడా ఆయనలాగే ఉంటారు అన్నట్టుగా ఏమండి మరులు గొల్పాడు, సులువుగా పెట్టాడు వాడు. ఇది నిజమా? ఏమన్నాడు? ఇది నిజమా? కొన్ని పర్యాలు మనకు కూడా ఇలాంటివి ఎదురవుతుంటాయి. ఏమండి, ఇది తినకూడదంట కదా, మీరు తినరా? తింటే ఏమైపోతుంది? చూసారా అవ్వదు ఏం చేస్తాడు? తింటే ఏమైపోతుందండి? తిన్నంతలో పోయేదేంటి, వచ్చేదేంటి? తిన్నంతలోనే మీరు దేవుడు మీకు విరోధంగా దేవుడు మిమ్మల్ని శిక్షించేస్తాడా, లేకపోతే దేవుడు మిమ్మల్ని బాధించేస్తాడని కొందరు అక్కడక్కడ మనకు కూడా ఏమవుతారంటే, ఎక్కడో కాదు, ఎవరిలోనే కాదు, మన కుటుంబాల్లోనే, మన బంధువుల్లోనే, మన ఇంటి వారిలోనే, మన పిల్లల్లోనే, మన యొక్క రక్త సంబంధుల్లోనే ఇలాంటివి ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము నిలబడాలంటే అక్కడ కొన్ని నిందలు, హేళనలు, వ్యతిరేకతలు ఇవన్నీ వస్తాయి. అయితే ఒకటి మాత్రం మనం నిలిచి ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రతిరోజు మనం పోరాటం చేయాలి రక్షణను కాపాడుకోవడానికి. స్తోత్రం. అందుకే కదా ఇరుకు ద్వారము ప్రవేశించి ఏం చేయండి? ప్రవేశం కోసం మీరు పోరాటం చేయండి. ఇది యుద్ధం. ఆ ఒక్క శరీరంతో యుద్ధం. కొన్నిసార్లు శరీరం కూడా మనల్ని ఏం చేస్తుందంటే భక్తి చేయనివ్వదు. ఏం చేయనివ్వదు? నిన్ను ఉపవాసం ఉండాలనుకుంటే ఉండనివ్వదు, ప్రార్థనలో గడుపుదామనుకుంటావు, నిన్ను ఉండనివ్వదు. నీ శరీరమే కొన్నిసార్లు మనకు శత్రువు అవుతుంది. నీ ధనాపేక్షే కొన్నిసార్లు నీకు శత్రువు అవుతుంది. నీ గర్వమే నీకేమవుతుంది? శత్రువు అవుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధములో వీటిని
ఇరుకులోకి వెళ్ళడానికి ఇవన్నీ మనలను అడ్డగిస్తున్నాయి. కాబట్టి ఆ పరలోక రాజ్యం అనే ఆ మహిమైశ్వర్యంలోకి వెళ్ళడానికి ప్రతిరోజు మనం పోరాటం చేయాలి. ఆమె చూసారా, ప్రతిరోజు ఏం చేయాలట? అందుకన్నాడు పోరాడండి అన్నాడు. ఏమన్నాడు? పోరాడండి అన్నాడు. అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఇవి ఎక్కడ మనల్ని పడగొడతాయా, ఎక్కడ మన మీద దాడి చేస్తాయా, ఎక్కడ మనం లొంగిపోతామనే మెలకువతో మనము మన రక్షణ విషయంలో మనం ఎక్కడా కూడా దేవుని వాక్యములో నుండి తొలగిపోయేటట్లుగా వాటి విషయంలో మనము చాలా వివేకము కలిగి మనం ఫైట్ చేయాలి. స్తోత్రం. కొన్నిసార్లు శిక్ష కలుగుతుంది, నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయితే ఒకటి మాత్రం ఖచ్చితం, ఎందుకంటే వాటన్నిటిలో మనం నిలిచామా ఆయన దగ్గర మనం తప్పక బలా మంచి దాసుడని, బలా నా మంచి కుమారుడా, నా మంచి కుమార్తె, నా దాసురాలా, నా దాసుడని ప్రభు బహుమానం ఇస్తాడు. స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని? నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను నువ్వేం చేయకు, తృణీకరించుకో. కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు పరీక్షలు గుండా మనల్ని నడుపుతూ ఉంటాడు. ఆమెను చెప్పండి. ఒక మాట నేను విన్నాను, 250 రూపాయలు ఖరీదు చేసి ఇనుప ముక్క, ఎంత? 250 రూపాయలు చేసి ఒక ఇనుప ముక్కట, అది 500 సెంటీగ్రేడ్స్ వేడితో దాన్ని కాలిస్తే ఒక గుర్రపు నాడ తయారవడానికి 250 రూపాయలది 500 రూపాయలు వస్తుందట. ఏం తయారు చేస్తే? ఏమండి, ఎంత? గుర్రపు నాడ ఎన్ని? 250 రూపాయలు ఇనుప ముక్క, 500 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రతతో వేడి చేసి దాన్ని కరిగించి దాన్ని కాలిచ్చి దాన్ని తెస్తే ఒక గుర్రపు నాడ తయారవుతుంది. దాని విలువ ఒక 500 కావచ్చు, లేకపోతే దానికి సామర్థ్యం కొలిది 1000 రూపాయలు రావచ్చు. అదే ఇనుప ముక్క 1000 డిగ్రీ, ఎంత? 1000 డిగ్రీ ఉష్ణోగ్రతలో వేడి చేస్తున్నట్ట 16,000 రూపాయలు వస్తుందట. ఎంత? అంటే దాని నుండి గుండె సూదులు తయారు చేయొచ్చట. ఆ వేడి నుండి ఏం తయారు చేయొచ్చు? గుండె సూదులు. ఎన్ని వస్తాయి? కొన్ని వేల రూపాయలు దాని నుండి వస్తాయి. అదే ఏమండి, దాని నుండి ఇంకా కొన్ని 2000 డిగ్రీలు వాటితో తయారు చేస్తే విమానముకు సంబంధించే స్ప్రింగులు తయారవుతాయట. స్తోత్రం. దేనికి తయారవుతుంది? విమానం స్ప్రింగులు కాస్ట్ ఎంత అయ్యి? విమాన భాగాలు విమానానికి అమర్చే ఎలా ఉంటాయి? ఎంతలో ఉంటాయి? లక్షల్లో ఉంటాయి. ఎంత ముక్క? 250 రూపాయలు చేసే ఇనుప ముక్క 500 డిగ్రీలో కాలిస్తే ముందు 500లో కాలిస్తే ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. అదే 1000లో కాలితే ఎంత వచ్చింది? ఏం తయారైంది? గుండె సూదులు తయారయ్యాయి. అదే ఇంకా ఎక్కువ వేడి చేసే ఉష్ణోగ్రతల్లో అదే ఇనుప ముక్కను కాలిస్తే ఏం తయారయ్యాయి? ఇనుము ఒకటే, కానీ దాన్ని కాల్చబడిన విధానంలో
అది దాని రూపం ఇంకా విలువగా మార్చబడ్డది. ఎంత కాల్చబడితే చెప్పండి, మీకు అర్థమైందా? ఎంత కాల్చబడితే అంత విలువ పెరిగింది. దేవుని పిల్లలు కూడా మనం ఎంతగా ఒకవేళ ఆ శ్రమల గుండా మనం వెళ్ళి, శోధనల గుండా వెళ్ళి, ఇబ్బందుల గుండా వెళ్ళి, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని పాదాల దగ్గర మనం నిలిచే విషయంలో నిబ్బరమ కలిగి మనం ఉంటే, అదిగో ఒక దినాన్ని ఇదిగో ఆ చిన్నదానికి ఎంత విలువ పెరిగిందో మనకు కూడా అలాంటి విలువ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చే శిక్షణ ఏం చేయకు, తృణీకరించుకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకు, విడువకు. ప్రభువు తాను ప్రేమించి శిక్షించే తాను శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుడిని దండించును. ఆయన కుమారులతో సంభాషించినట్లు ఆయన మీతో కూడా సంభాషణ. దేవునికి స్తోత్రం. శ్రమలు వస్తాయండి, బాధలు వస్తాయండి, నిందలు వస్తాయండి. వీటన్నిటికీ మనము సోలిపోకుండా ప్రభువు యొక్క రక్షణను ఏమాత్రము కూడా మనం కోల్పోకుండా, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా ఒకటే మన గురి, నేను కాల్చబడే కొలది కూడా నా విలువ పెరుగుతుంది అని మనము ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే పోరాటం, ప్రతిరోజు యుద్ధమే. ఆమేన్. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఎప్పటి వరకును ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే వరకు కూడా ఏం చేయాలి? యుద్ధమే. దేవుని సన్నిధిని, అరే ఈరోజు పోయినా పర్లేదురా అని ఎవరో పిలుస్తారు ఫ్రెండ్స్, నువ్వు దానిని జయించాలి. అది యుద్ధమే. స్తోత్రం. ఈరోజు ఫంక్షను మనం వెళ్ళకపోతే మన బంధువులందరూ ఏమనుకుంటారు అని ఒకవేళ అక్కడ ఎన్నో మాటలు వచ్చినా, నువ్వు నిజంగా ప్రభువుని కలిగిన వ్యక్తివైతే ఆ ఫంక్షన్కి ఒకరోజు అడ్వాన్స్గా ముందే వెళ్ళి, రేపు ఆదివారం నేను రావడానికి దేవుని సన్నిధికి వెళ్తాను కాబట్టి ఈరోజే వెళ్ళి వాళ్ళకి కనబడి వారి కోపం చల్లారిపోతుంది. స్తోత్రం. అర్థమైంది మనం నేర్చుకోవాల్సింది. అది రేపు ఫంక్షన్ అనుకో, ఆదివారం ఫంక్షన్ అనుకో, ఎప్పుడు వెళ్ళాలి మనం? తిండికి కాదు మనం వెళ్ళింది. వాళ్ళు ముఖ్యం అనుకుంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ముందుగానే వెళ్ళి పరామర్శించి ఆ కార్యక్రమం విషయంలో, లేకపోతే రేపు జరిగేదానికి ముందుగానే వెళ్ళడం వల్ల వాళ్ళు మన మీద చెడ్డగా అనుకోరు. ఎందుకంటే ఆదివారం వాళ్ళు చాలా ప్రాముఖ్యం, దేవుని సన్నిధికి వెళ్తారు. స్తోత్రం. కొంతమంది అలా కాదు, దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో ఉండగలిగిన వారుగా ఉన్నామా? ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎగ్గొడేద్దామని చూసే వాళ్ళు ఉన్నారు. అంటే ఎగ్గొట్టడం అంటే దేవుని సన్నిధి యొక్క విలువ నువ్వు ఎంతవరకు ఎంచుకోలేదంటే వాటికంటే నువ్వు ఎక్కువ ఎంచుకోలేదు. అందుకే నువ్వు ఇంకా చాలా 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 దేవునికి దూరంగానే ఉంటున్నారు. ప్రభు రాకడ వస్తుంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతివానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆ రోజు మనం గుండెలు బాదుకోవడానికి, ఆ రోజు పశ్చాత్తాపడడానికి, ఆ రోజు దేవా నన్ను క్షమించడానికి ఇంకెక్కడ అవకాశము ఉండదండి. క్షమించబడితే ఇక్కడే ఒప్పుకోవాలి. ఆమేన్. ఇక్కడే దిద్దుకోవాలి, ఇక్కడే మారాలి, ఇక్కడే బుద్ధి తెచ్చుకోవాలి, ఇక్కడే సరి చేసుకోవాలి, ఇక్కడే తిరిగి మరలా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి. ఇంతవరకు జరిగిపోయిందేదో ఇక అయిపోయింది, అయినా నాకున్న ఈ కొద్ది కాలంలో నేను ప్రభువుని విడిచిపెట్టను అనే ఆ సమర్పణలోనికి, ఆ ప్రతిష్టతలోనికి మనం వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకి ఎక్కువ ఆలోచన ఏంటంటే, ఈ ఆలమాన్ని తిరిగి ఎలాగొస్తుంది, ఈ పని వదిలేసుకుంటే మరలా వస్తుందా అనే
ఈ లోక సంబంధముగా ఎక్కువగా మనము బెంగెట్టుకుంటున్నాం. దానికోసమే ప్రభు ముందే చెప్పాడు ఏమండి, ఒకని కలిమి విస్తరించడం ద్వారా వానికి ఏ రకమైన జీవనానికి మూలము కాదు. నువ్వు కలిమి కోసం పరిగెడుతూ నువ్వు అనుకుంటున్నావు ఇది విస్తరించుకుంటే నాకు చాలా బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు, నా కుటుంబం బాగుంటుంది, నేను ఇంకా సమాజంలో నా స్థితిగతులు ఒక స్టేటస్కి వెళ్ళిపోతే నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నేను కాదు, మన కోసం ఆయన అనుకుంటే వెళ్తాం. స్తోత్రం. మన కోసం ఎవరు అనుకోవాలి? యేసేపు కోసం అన్నలు అనుకోలేదు, తండ్రి కూడా అనుకోలేదు, పొతిఫరు కూడా అనుకోలేదు, అసలు యేసేపే అనుకోలేదు. ఎవరు అనుకున్నారు యేసేపు కోసం? స్తోత్రం చెప్పరే. యేసేపు కోసం ఎవరు అనుకున్నారండి? ఆయన అనుకున్నాడు కాబట్టి చెరసాల్లో నుంచి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? గడికి చెప్పండి. చాలామందికి పోస్ట్ ఇచ్చాను వస్తారేమో అని, ఎందుకంటే చక్కగా దేవుని సన్నిధిలో ఇవన్నపాటు కొద్ది సమయమన్నా దేవునిలో గడపాలని. దేనికి స్తోత్రం. ఆమె మనం హెచ్చించుకోవడానికి మనం ఎంతటి వాళ్ళం? హెచ్చించేవాడు ఎవరు? యేసేపుకి అక్కడ ఎవరైనా ఉన్నారా? యేసేపుని ఎవరైనా పట్టించుకుని పరామర్శించి నీకోసం నేను రాజుతో మాట్లాడతాను, న్యాయాధిపతులతో మాట్లాడతాను, పెద్దలందరినీ సమకూర్చి నీ పక్షంగా విచారణ చేసి ఇది అయ్యా ఇతని యొక్క ఏ దోషము లేనట్లుగా ఉన్నాడు ఇతడు అని ఎవరైనా తన పక్షంగా విచారణ చేయడానికి ఏ వకీలు అక్కడ లేడు. ఎవరు అతనికి సహకరించిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. కానీ సర్వోన్నతుడైన దేవుడు యేసేపుని ఆయనే ఉన్నతమైన స్థానంలో హెచ్చించాలనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మనకు మనం హెచ్చించుకోవాలనుకుంటాం, మనకు మనం అనుకుంటాం. అందుకే ఒకని కలిమి విస్తరించడం ద్వారా వాడి జీవనానికి, చూడండి ఆ మాట కూడా ఒక స్వార్థలోనైనా స్తోత్రం కలిగిన గాక. పన్నెండవ అధ్యాయము లూకా సువార్త 12:15 మీరు చదివితే ఏ విధమైన లోపమునకు, ఏ విధమైన చదువమ్మా, లోపమునకు ఎడమియ్యకడి. దేనికంట? లాభత్వం అంటే ఏంటి? కొన్నిసార్లు పిసినారితనం. ఏంటి? పిసినారితనం. కొన్నిసార్లు ఉన్నా ఖర్చు పెట్టడానికి, లేకపోతే దాన్ని కొనుక్కోవడానికి ఇంకా ఏదో దాచేద్దామని చూస్తుంటాం. కొన్నిసార్లు ఇంకేంటి ఇంకల్లా తెచ్చేసుకోవాలని ఆశ ఉంటుంది. ఇంకల్లా తెచ్చేద్దాం, ఇది తెచ్చేద్దాం, ఇలా పరిగెడదాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చాలా వరకు ఉంటుంది. ప్రభువు చెప్తున్నాడు, ఏ విధమైన లోభమునకు ఏమివ్వకండి. ఎడమివ్వకండి అంటే అర్థం ఏంటి? అవకాశము ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు చదువమ్మా. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు. ఇప్పుడు చెప్పండి, ఐశ్వర్యం విస్తరించడం వల్ల, ఐశ్వర్యం పెరగడం వల్ల ఎంత లాభం ఉంది అని అంటే మన దృష్టిలో లాభం ఉంది, కానీ దేవుని దృష్టిలో జీరో ఉంది. స్తోత్రం. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో అది జీరో. ఎందుకు జీరో అంటే దేవుని యొక్క కృప తప్ప మనల్ని ఏది కూడా భద్రపరచలేదు. ఆమేన్. 91 కీర్తన. అందుకే చివరి మాటలో అయ్యా 91 కీర్తన
తీసారా? ఉదయం నీ కృపతో మమ్మల్ని ఏం చెయ్యి? తృప్తిపరచు. అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. చాలు, స్తోత్రం. అద్భుతం కదా. ఒకని కలిమి విస్తరించే నాకు లాభం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ భక్తుడైన మోషే అంటున్నాడు, నీ కృప ఉంటేనే మేము ఆ దినమంతా సంతోషించి ఉత్సహిస్తాము. స్తోత్రం. ఏముండాలి ఇప్పుడు చెప్పండి? చెప్పండి, ఏముండాలి? ఐశ్వర్య కృప, కలిమా కృప చెప్పాలి. కలిమా కృప. కలిమి ఉండొచ్చు, కలిమి ఉండొచ్చు, కలిమికి మించి కృప ఉండాలి. ఆమేన్. అందుకే ఒకని కలిమి విస్తరించుట వాడి ప్రాణానికి ఏం కాదట, మూలము కాదు అని అన్నాడు. వాని జీవానికి మూలమే కాదు. వాడు బ్రతుకుతాడు, నాకు ఎంత ఉందో నేను బ్రతికెత్తాను అనుకుంటే అయిలారా, అలాగైతే డబ్బున్నవాడు అల్లా బతికేయాలి. డబ్బున్నవాడు అంతా ఏం చేయాలి? కొనేసుకోవాలి. దేన్ని? ప్రాణాన్ని, అవయవాలను ఏం చేయాలి? కొనేసుకోవాలి. అసలు చావు వారి దరిదాపులకి రాకుండా వాళ్ళు ధనంతో దానిని ఆపేసి విలువైన దానిని కొనేసుకుందరు. అందుకే ఒకని కలిమి విస్తరించడం ద్వారా వారి జీవనానికి మూలము కాదు, కానీ నీ హృదయము నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము. అప్పుడు మా దినములను ఉత్సాహించి మేము సంతోషించేదము. దేవునికి స్తోత్రం. దేవుడే మనకు, ఆయన కృపను బట్టి మనం ఏం చేయగలం? సంతోషంగా ఉండగలం. నువ్వు నీ ఇంట్లో సంతోషంగా ఉన్నారా? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే నీకు కలిగిన దాన్ని బట్టి కాదు, అది దేవుని యొక్క కృప. ఆమేన్. దానికోసం అడగాలి. దేవా, దేవునికి స్తోత్రం. దానికోసం దేవుని దగ్గర అడగాలి, దాన్ని వెంటాడాలి, దానికోసం కనిపెట్టాలి. యేసేపుకి ఎవరూ లేరు, యేసేపు ఒక్కడే. కానీ దేవుడు యేసేపును ఇప్పుడు ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే, ఎందుకనంటే యేసేపు ఇరుకు మార్గమున పోరాటం చేశాడు. ఆమేన్. ఏ పోరాటం? ఇరుకు మార్గంలో ప్రవేశించుటకు ఏం చేయండి? పోరాటం చేయండి. అనేకులు ప్రవేశించాలని అనుకుంటున్నారు, కానీ వారి వల్ల కావటం లేదు. అనేకులు ప్రవేశించాలనుకుంటున్నారంట. ఎందుకు కావట్లేదంటే వాళ్ళు ఇవన్నీ లాగేస్తున్నాయి. ఏ లాగేస్తున్నాయి? ఒక పక్క ధనాపేక్ష, ఒక పక్క శరీరాశ, ఒక పక్క నేత్రాశ, ఒక పక్క లోకము, ఒక పక్క కార్యక్రమాలు, ఒక పక్క ఇవన్నీ లోకమే లాగేస్తుంది. కానీ దానితోనే వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, మీరు పోరాటం చేయండి. పోరాడండి. ఆ పోరాటం చేయలేకే యోధా ఇస్కరియోతు ఆగిపోయాడు. యోధా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో అతడు కూడా ఒక గొప్ప శిష్యుడే, గొప్పవాడే. కానీ ఎక్కడ పడిపోయాడు? తనని అడ్డగించిన ఆయుధం ఏంటి చెప్పండి? తనని అడ్డగించిన ఆయుధం ఏంటి? తన ఆత్మీయతను ఓడించిన ఆయుధం ఏంటి? తన సమర్పణను ఓడించిన ఆయుధం ఏంటి? తను తీసుకున్న ఆ యొక్క ప్రతిష్టతను కోల్పోయేటట్లుగా చేసిన ఆయుధం ఏంటి? ధనాపేక్ష. చెప్పండి, ఏమొచ్చింది? యోధాకి ఏమొచ్చింది? ఈ డబ్బు సంచి, దీన్ని ఉంటే నేను ఏదైనా
ఇంత విలువైన ధనం, ఇంత డబ్బు నాకు ఉంది కాబట్టి నేను ఎలాగైనా సరే దాని మీద ఎప్పుడైతే మనసు వెళ్ళిందో వెంటనే ప్రభు చెప్పాడు, మీలో ఈ రాత్రి నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు. నన్ను అప్పగించటం వలన నాకు కాదు కానీ వాడికి శ్రమ. హల్లెలూయా. నేనా అని అక్కడ నా బంతులో ఉన్న 12 మంది శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ప్రభువా నేనా అని అడుగుతుంటే ఇస్కరియోతు యూదా కూడా అడగాలి కదా నేనా అని, వాళ్ళు కవర్ చేసుకోవాలి. నేనా అంటే నీవు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? అది నీవు అన్నట్టే. ఎంత ఘనతను పోగొట్టుకున్నాడో, ఎంత కృపను పోగొట్టుకున్నాడో, ఎంత యోగ్యతను పోగొట్టుకున్నాడంటే పరలోకములో 12 సింహాసనం మీద, ఎన్ని సింహాసనాలు? 12 సింహాసనాల మీద కూర్చొని మీరు ఇశ్రాయేలులందరికీ, మీరు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే ఆ ఘనమైన న్యాయపీఠం మీద మీరు కూర్చుంటారని, ఆ ఘనమైన సత్కార్యానికి, ఘనమైన యోగ్యతకి, ఆ ఘనమైన పిలుపుకి, ఆ ఘనమైన శ్రేష్టమైన ఆ అర్హతను కోల్పోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అవును, పట్టిపోయిన డబ్బు పట్టుకెళ్ళిపోయినాడు. బాగుపడ్డా? పట్టుకెళ్ళిపోయిన డబ్బు పట్టుకుని వెళ్ళిపోయి యేసుప్రభుని అప్పగించేసిన తర్వాత అదిగో మళ్ళీ డబ్బు సంచి తీసుకెళ్ళి పరిచయాలు శాస్త్రులకు, ప్రధాన యాజకులకు ఆయనకు అప్పచెప్పేస్తే, అయ్యా నా ఇగో డబ్బు మాకు వద్దయ్యా, నా ప్రభువుని నేను అన్యాయంగా అన్నట్టుగా ఏదో చెప్తున్నాడు, నాకు ఇచ్చేయండి. అబ్బాయి, ఇది రక్తాపరాధంతో కూడిన సొమ్ము, ఇది దేవుని మందిరంలో పనిచేయదు అన్నారు. ఏమన్నారు? ఈ సొమ్ము దేవుని మందిరంలో, ఇది శ్మశానాన్ని కొనండి, ఇది శ్మశానానికి తప్ప ఈ డబ్బు దేనికి? ఇస్కరియోతు యూదా ఏమండి వెళ్ళి ఉరి వేసుకుని ఏం చేశాడు? చచ్చిపోయాడు. నేను ముగించున్నాను, టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి సన్నిధిలో ఒక పోరాటం మనం చేయాలి. ఎందుకంటే నేను లోకంలో ఉన్నట్టుగా కాదు, ఒక ప్రత్యేకించబడిన వారం. ఆ నిత్య రాజ్యానికి మనం పిలువబడ్డానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో నుండి మనం తొలగిపోకూడనట్లుగా మనము పోరాటం చేయాలి. ఆమేన్, స్తోత్రం. అందుకే ప్రభువు చేయి శిక్షణ నువ్వేం చేయకు. ఆయన ప్రేమించి ప్రతివానిని శిక్షించాడు. ఆ శిక్ష ప్రస్తుతం కొంచెం కష్టంగా, దుఃఖంగా, బాధగా ఉంటుంది, కానీ అందులో నీకు అభ్యాసం చేస్తే అది నీకు మహిమగా మారిపోతుంది. స్తోత్రం. ఒక్క ఇనుప మొక్కే, దాని రూపం మారే కొలది, కాల్చబడే కొలది దాని ఖరీదేమైంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దాని విలువ పెరిగిపోయింది కదా, దాని యొక్క రేటు పెరిగిపోయింది కదా. దేవుని పిల్లలుగా కొన్నిసార్లు మనకు వచ్చే లాభాలు, మనకు వచ్చే దీనికి కాదు మనం చూసేది, ప్రభు వైపు చూస్తే ఆయన ఖచ్చితంగా ఆయన నిన్ను నన్ను ఆయన ఉన్నతమైన స్థితిలో పెడతాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 111వ కీర్తన మీరు చూడండి, ఒక మాట ఉంది. 111వ కీర్తన అనుకుంటాను, 112 లేక 111లో కూడా కొన్ని విషయాలు. 111, 112 చూస్తే తొమ్మిదో వచనం మీరు చదివితే, తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు, ఆయన తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. దేవుని యందుల భయమట జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి
అందరూ మంచి వివేకము గలవారు. దేవునికి స్తోత్రం. తన ప్రజలకు ఆయన ఏం కలుగు చేస్తాడట? విమోచన కలుగు చేస్తాడు. ఇంకేమన్నాడు? ఆయన నిత్య నిబంధనను ఏమండి నిశ్చయముగా తన నిబంధనను ఉండేటట్లుగా నిర్ణయించాడు. ఆమేన్. ఆయన నిబంధన మారదట. ఏం మారదు? ఆయన ఎందు భయభక్తులు గలవారు, ఆయన నిబంధన ఏం చేయదు? మారదు. అందుకే యెహోవా యందల భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. స్తోత్రం. మంచి ఎవరయ్యో వివేకము గలవాడు అని అంటే దేవుని కట్టడలు, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచే వారందరూ వివేకవంతులట. స్తోత్రం. ఇంకేమంటాడు? 112వ కీర్తనలో కూడా ఒక మాట చదివితే 2వ వచనం, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ఏమై ఉన్నాడు? ధన్యుడు. వాని సంతతి వారు బలవంతులవుతారు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కలిమి సంపద వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, నా చీకటిలో కూడా వారికి వెలుగు పుట్టును. నీతియు గలవారు. దేవునికి స్తోత్రం. దేవుడు తన నిబంధన ఏం చేయడండి? చెప్పండి. మార్చుకునేవాడు కాదు. ఆయన నిబంధన చేస్తున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను మీతో నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, నేడు చెప్పండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఆమె చెప్పండి. ఎప్పటి వరకు? ఇది నిబంధన కదా? చెప్పండి. ఇదేంటి? సదాకాలం నేను నీతో ఉంటాను అంటే దేవుడు ఏమన్నాడు? నీతో ఉంటాను అంటే ఆయన ఉంటే మనలను తప్పించేవాడు, ఆయన ఉంటే పోషించేవాడు, ఆయన ఉంటే నిన్ను వదలడు, అక్కర్లు తీర్చేవాడు, ఆయన ఉంటే నీ స్థితిగతులన్నీ కూడా ఎరిగినవాడు. ఆమె చెప్పండి. ఇది నిబంధన కదా? మరి మనం ఎందుకు అంటే మనం ఏమైపోతున్నాం అంటే దేవుడు చేయలేడు. అంతేనా? ఎవరు చేయలేరు? దేవుడు చేయలేడు. సీఎం గారు అయితే చేస్తారు, పిఎం గారు అయితే చేస్తారు, లేకపోతే మన వాళ్ళైతే చేస్తారు, వీళ్ళైతే చేస్తారు. ఏమండి? ఎవరు చేయాలన్నా ఆయన ఇవ్వాలి అనుమతి. స్తోత్రం. ఎవరు అనుమతి ఇవ్వాలి? దేవుడు. అంతే. అందుకే మనతో చేసిన వాడు నిబంధన ఈ లోక సంబంధమైన మనుషుడు కాదు, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, మనందరినీ ఆయన ఎరిగినవాడు. స్తోత్రం. నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. ఆయన విడిచిపెట్టివాడు. ఖచ్చితంగా దేవుని మీద మనం పరిపూర్ణంగా గట్టి విశ్వాసంతో అనుకున్నామా? నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఏమీ లేదండి, నా పిల్లల భవిష్యత్తు ఏంటండి, నా భవిష్యత్తు ఏంటండి, నా జీవితం ఏంటండి అని ఒకవేళ నువ్వు ఇక్కడున్న పరిస్థితులను బట్టి నువ్వు కొంచెం విచారం చెందొచ్చు. కానీ ఆయన నిన్ను ఒక దినాన్ని నీ స్థితిగతులన్నిటిని, మన స్థితిగతులన్నిటిని మార్చగలడు. స్తోత్రం. మార్చగలడా? చెప్పాలి. మార్చలేడా? హల్లెలూయా. నిరీక్షణించు, నిబ్బరంగా ఉండు, నిలకడగా ఉండు. నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నువ్వేం చేయి? పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. ఆయన నిన్ను విడవడు, ఆయన మనల్ని వదలడు, ఆయన మనతో నిబంధన చేశాడు. మోకరిందామా, తలలోంచుదామా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.